నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. అడ్వర్సిటీ, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు చాలామంది. కానీ మన చేతిలో పవర్ ఉన్నప్పుడు, మనకంటూ రియల్ పవర్, మనీ కానీ అధికారం కానీ ఏదైనా సరే, అది వచ్చినప్పుడే అసలైనటువంటి వ్యక్తిత్వం ఏంటి అనేటటువంటిది బయటపడుతుంది. ఇదే కొటేషన్ మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో ఎథిక్స్లో ఇంతకుముందు అడుగున్నారండి. సో ఒకసారి ఆలోచించి చూడండి. సో పవర్ ఉన్నప్పుడు దాన్ని అబ్యూస్ చేయడం అనేది దాని నుంచి అసలైనటువంటి మన స్వభావం ఏంటి అని మనకు తెలుస్తుంది. రైట్, సరే. మరి మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ PLIS ఈ స్కీమ్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. ఒకటోది, సెలెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో వాటికి ఈ ఇన్సెంటివ్ అనేది ఇస్తారు అంటున్నారు. ఎక్స్పోర్ట్స్ చేసిన దాని మీద అండి? కాదు కదా, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కాదు, ఓవరాల్గా ప్రొడక్షన్. అవి డొమెస్టిక్గా అయినా అమ్మొచ్చు, ఎక్స్పోర్ట్స్ అయినా అమ్మొచ్చు. ఎక్స్పోర్ట్స్ అని స్పెసిఫిక్గా ఏమీ లేదు. రెండోది, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అవునా? కాదు. దీంట్లో 10 రకాల సెక్టార్స్లో దీన్ని ఇస్తారు. దాంట్లో ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మాత్రమే కాదు, మిగిలినవి కూడా ఉన్నాయి. సో అందుకని 2 తీసేస్తే ఆన్సర్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్. రెండోది చూడండి, చార్ధమ్ యాత్ర ఉత్తరాఖండ్. ఇక్కడ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ కాదండి, యూకే, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో చార్ధమ్ యాత్ర అని 4 ఏరియాస్ ఉన్నాయి కదా, అవి ఏంటి అని అడుగుతున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, అవునా? సో ఇవి 3 ఉన్నాయి. సో ఇది లేదు. సో ఈ 3 పిలిగ్రిమేజ్ ప్లేసెస్ అండి. చార్ అంటేనే 4, చార్ధమ్ యాత్ర. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 to 4 ఆన్సర్ బి అవుతుంది. సరే, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి రిలేటెడ్గా మ్యాక్రో ఎకానమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటున్నారు. సో జనరల్గా మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే గ్రోత్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది, ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే అండి, ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి మనం ప్రస్తుతానికి CPI అనేటటువంటి ఇండెక్స్ని, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాము. WPI అనేది కూడా ఉంది, బట్ పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి CPIని వాడుతున్నాం. గ్రోత్ రిలేటెడ్గా GDP అంటాము. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటటువంటిది మనం యూజ్ చేస్తున్నాం. సరే, మరి గ్రోత్ మరియు ఇన్ఫ్లేషన్ ఈ రెండింటి బ్యాలెన్స్ అనేది ఉండాలి. గ్రోత్ని పెంపొందించడానికి జనరల్గా మనకి ఫిస్కల్ పాలసీ అంటాము. సో ఈ కోశ విధానం ఏదైతే ఉంటుందో, ఈ ఫిస్కల్ పాలసీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ గ్రోత్ మెయింటైన్ చేయాలి, గ్రోత్ పెంచాలి. మానిటరీ పాలసీ ద్రవ్య విధానము అంటాము. సో ఈ మానిటరీ పాలసీ యొక్క ప్రైమరీ పర్పస్ ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం అన్నమాట. మరి ఇప్పుడున్నటువంటి మన కంటెక్స్ట్లో ఈ రెండిట్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి? దేన్ని మనకి కంట్రోల్ చేయాలి? మానిటరీ పాలసీ ఏ విధంగా ఉంది, ఫిస్కల్ పాలసీ ఏ విధంగా ఉంది? ఈ రెండు కనుక మనం చూస్తే CPI, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది 4% దగ్గరలో ఉంది. మామూలుగా మనం దాన్ని మ్యాక్సిమం 6% వరకు ఉండొచ్చు, మినిమం 2% వరకు ఉండొచ్చు అని మనం ఒక రేంజ్ లాగా పెట్టుకున్నాం. సో 2% అబౌవ్, 6% లోపు ఉంటే CPI ఇబ్బంది ఏమీ లేదు అని. సో ఇప్పుడు 4% ఉంది. సో అంటే ఇబ్బంది ఏమీ లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం అనేది ఇమ్మీడియట్ గోల్ ఏమీ కాదు. సో అలాంటి కంటెక్స్లో గ్రోత్ అనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకి ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ రేట్ అంటామండి. ఈ వడ్డీ రేట్ అనేటటువంటిది కనుక తగ్గితే, వడ్డీ రేట్ తగ్గినప్పుడు మనీ సప్లై పెరుగుతుంది. ఆ మనీ సప్లై అనేటటువంటిది పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. కానీ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది తగ్గితే, మనీ సప్లై అనేటటువంటిది పెరిగితే, ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పెరిగితే దానివల్ల GDP పెరుగుతుంది, అంతేనా? సో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలా వద్దా అని ఎప్పుడు చూస్తారు? ఈ ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూస్తారు. సో ప్రస్తుతానికి ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ బెటర్గానే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించవచ్చు, ఈజీ మానిటరీ పాలసీకి వెళ్ళచ్చు. కానీ మరి మనం పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ చూస్తే విపరీతంగా పెరిగాయి, అవునా కాదా అండి? పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? సప్లై.
వాటి యొక్క మనకి ఎస్పెషలీ కోవిడ్-19 టైంలో ప్రొడక్షన్ తగ్గింది. కానీ ఓవరాల్గా డిమాండ్ కూడా అప్పుడు తక్కువే ఉండింది కాబట్టి మనకి ఇంపాక్ట్ అంత చూపించలా. కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో సప్లై ఏమో తగ్గింది, ఆయిల్ సప్లై, డిమాండ్ ఏమో పెరిగింది. దాంతో ఒక్కసారిగా ప్రైసెస్ పెరిగాయి. దాంతోపాటు ట్యాక్సెస్ అనేటటువంటివి సెంటర్ నుంచి ఇటు స్టేట్స్ నుంచి ట్యాక్సెస్ అనేటటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఈ రెండిటి ఇంపాక్ట్ అనేటటువంటిది మరి పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరగడానికి ఇది పనిచేసింది. అయితే ఏంటి దానికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న దీనికి ఏంటి సంబంధం? ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తక్కువగానే ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఈ పెట్రోలియం డీజిల్ ధరలు పెరుగుతాయో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగేదానికి అవకాశం ఉంది. సో వీటి దృష్టిలో పెట్టుకొని గ్రోత్ అనేది ఇంపార్టెంటే, దీన్ని ఫోకస్ చేయాలి. కానీ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దాన్ని కూడా మీడియం టర్మ్లో వచ్చే నెక్స్ట్ క్వార్టర్లో దృష్టిలో పెట్టుకొని ఈజీ మానిటరీ పాలసీ ఎన్ని రోజుల వరకు ఎక్స్టెండ్ చేయాలి ఏంటి అన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అనేటటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించిందండి. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటాం. సో ఈ పాండిచ్చేరిలో పుదుచ్చేరిలో ఉండేటటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి మనం నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి ఇది చూసాం. ఇక్కడ ఏమైంది, పుదుచ్చేరి అనేటటువంటిది యూనియన్ టెరిటరీ. మనకి ఎన్సీఆర్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ, అది కాకుండా పుదుచ్చేరి ఇప్పుడు రీసెంట్గా మన జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. వీటికి మాత్రమేనా ఎలక్టెడ్ లెజిస్లేచర్ ఉండేది? సో జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ రెండిట్లోనైనా ఉండేది, అవునా? ఇక్కడ ఇంకా ఎన్నికలు జరగలేదు యూనియన్ టెరిటరీ అయిన తర్వాత. సరే, ఈ రెండిట్లో మరి పుదుచ్చేరికి మామూలు రాష్ట్రాలకి ఏ విధంగా అయితే లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళకి గవర్నర్ ప్లేస్లో లెఫ్టినెంట్ గవర్నర్ అనే పర్సన్, దాంతో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్, ఎన్నికవబడ్డటువంటి గవర్నమెంట్. కానీ అక్కడ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా 4.5 years నుంచి మామూలు యూనియన్ టెరిటరీస్లో అయితే కేంద్ర పాలిత ప్రాంతం పేరులోనే ఉంది. సో కేంద్రం యొక్క రోల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కంటే కూడా ఎన్నికవబడినటువంటి గవర్నమెంట్స్కి ఎక్కువ రోల్ ఉండాలి అని రకరకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో వీటన్నిటిలో చెప్పారు. అయినా సరే లెఫ్టినెంట్ గవర్నర్ డే టు డే ఇంటర్వెన్షన్స్లో, ఈ డే టు డే యాక్టివిటీస్లో ఇంటర్వ్యూన్ అవుతున్నారు అని లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కంప్లైంట్ ఉంది. మరి రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ పుదుచ్చేరికి ఉండేటటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెని తీసేసి మన తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెంపరరీ లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేశారు. ఇక్కడ మనం గమనించాలండి, గవర్నర్కి ఎంత కాల పరిమితి ఉంటుంది లేదా లెఫ్టినెంట్ గవర్నర్కి ఎంత కాల పరిమితి ఉంటుంది? మామూలుగా 5 సంవత్సరాలు. కానీ అదేమీ మ్యాండేటరీ కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయొచ్చు, మధ్యలో వాళ్ళని తీసేయచ్చు అనమాట. సరే, ఇప్పుడు తీసేశారు. అయితే ఏంటి, ఇప్పుడు తీసేశారు, జరుగుతూ ఉంటుంది కదా అలాంటిది. ఎందుకని ఇప్పుడు ఇదిగో ఈ విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ని జనరల్గా ఎవరు అపాయింట్ చేస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అడ్వైస్ ప్రకారం అపాయింట్ చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుంటారో వాళ్ళు. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటుందో వాళ్ళ యొక్క సజెషన్స్ ప్రకారమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తారు. మరి లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేసినటువంటి పార్టీ వేరు, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి వీళ్ళు వచ్చిన పార్టీ వేరు. దాంతో ఈ విధంగా బాగా గొడవలుగా జరుగుతూ ఉన్నాయి. మరి రీసెంట్గా ఏం జరిగింది, కొంతమంది ఎవరైతే ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు పార్టీ మారడం, వేరే పార్టీలోకి జంప్ అవ్వడము, రిజైన్ చేయడము. సో ఎప్పుడైనా సరే ఒకళ్ళు గవర్నమెంట్లో ఉండాలి అంటే మినిమం హాఫ్ ఆఫ్ ద మెంబర్స్, సభలో హాఫ్ మెంబర్స్ సపోర్ట్ చేయాలి ఆ పార్టీకి. సో సపోర్ట్ చేయకుండా రిజైన్ చేసినా లేదా ఏ విధమైన దాంట్లో అయినా వాళ్ళకి సగం కంటే ఎక్కువ మంది సపోర్ట్ లేదంటే వాళ్ళ గవర్నమెంట్ పడిపోయినట్టే. ఇంకొన్ని రోజుల్లో, కొన్ని మంత్స్లో వాళ్ళకి ఎన్నికలు జరగబోతున్నాయి పుదుచ్చేరిలో. సో ఆ కంటెక్స్లో రాజకీయ సంక్షోభం అనేటటువంటిది అక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికి మనకి కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్, ఇదిగో ఈ 3 యూనియన్ టెరిటరీస్ అనేది ఒక పాయింట్, లెఫ్టినెంట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారన్నది రెండో పాయింట్, మూడోది రిజైన్ చేశారు, వాళ్ళు పార్టీని ఫిరాయించలేదండి,
వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వేరే పార్టీలోకి వెళ్ళలేదు, వేరే పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, వాళ్ళు రిజైన్ చేశారు. అయితే ఏమవుతుంది చూద్దామా. మాస్ రెసిగ్నేషన్స్. మామూలుగా యాంటీ డిఫెక్షన్లా పార్టీ ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వర్తిస్తుంది? ఒక పార్టీ పేరుతో ఎన్నికయి ఇంకొక పార్టీలోకి షిఫ్ట్ అయితే వర్తిస్తుంది. కానీ ఇది తెలుసు, దీనివల్ల వాళ్ళకి పదవి రాదు. వాళ్ళు ఒకవేళ పార్టీ ఫిరాయించిన స్పీకర్ డెసిషన్ తీసుకొని వాళ్ళని పదవిలో లేకుండా తీసేయచ్చు. సో అందుకని రీసెంట్గా పాలిటిక్స్ ఎలా మారుతున్నాయి, వాళ్ళు వేరే పార్టీలోకి ఫిరాయించరు, వాళ్ళ పార్టీ సభ్యత్వానికి వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన తర్వాత అక్కడ బై ఎలక్షన్స్ ఏవో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన పార్టీ కాకుండా వాళ్ళు వేరే పార్టీకి ఫేవర్గా వాళ్ళు రిజైన్ చేసి ఉంటారు. ఆ పార్టీ సభ్యత్వం తీసుకోవడము, ఆ పార్టీ టికెట్ మీద గెలవడం. ఇదే మనకి మధ్యప్రదేశ్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, గోవాలో జరిగింది, ఉత్తరాఖండ్లో, అరుణాచల్ ప్రదేశ్, ఇలా చాలా స్టేట్స్లో లాస్ట్ 3-4 ఇయర్స్గా ఇంతకుముందు కూడా ఉండింది. సో ఇప్పుడు అది చాలా ఎక్కువైపోయింది, అది ఒక ట్రెండ్ అయింది. సో ఇప్పుడు కూడా పుదుచ్చేరిలో ఆ విధమైనటువంటి క్రైసిస్ ఇన్ని రోజులు మొత్తుకున్నారు, ఈ లెఫ్టినెంట్ గవర్నర్ చూడు ఇన్వాల్వ్ అవుతుంది అని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సడన్గా గవర్నమెంట్కి సపోర్ట్గా ఆ లెఫ్టినెంట్ గవర్నర్ని రిమూవ్ చేస్తామనడము, వాళ్ళ సభ్యులు కొంతమంది మరి సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్న పార్టీలోకి మారడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఈ కంటెక్స్లో అసలు ఎలక్టోరల్ రిఫార్మ్స్ అవసరమా కాదా అన్నటువంటిది మనం చూడాలి. ఆ ఏడిఎల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి రీసెంట్గా మనకి షహీన్ బాగ్ అనే ప్లేస్ గుర్తుందా అండి? షహీన్ బాగ్ మనకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాం. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీటికి ప్రొటెస్ట్గా ఢిల్లీలో ఉండేటటువంటి షహీన్ బాగ్ అనే ప్రాంతంలో ప్రొటెస్టులు జరిగాయి. ఆ ప్రొటెస్టులు జరిగినప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనకి రాజ్యాంగంలో రైట్ టు డిసెంట్ అనేటటువంటిది ఉంది, వ్యతిరేకం తెలిపేటటువంటి అధికారం ఉంది. ఆ రైట్ టు డిసెంట్ అనేటటువంటిది రైట్ టు ప్రొటెస్ట్ని ఇస్తుంది. సో రైట్ టు ప్రొటెస్ట్ అనేటటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది, ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్కి అదొక ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 19 కింద 19(1)A కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద రైట్ టు ప్రొటెస్ట్ వస్తుంది. కానీ అదేవిధంగా మిగిలిన సిటిజన్స్, ప్రొటెస్ట్ చేసే సిటిజన్స్ కాకుండా మిగిలిన వాళ్ళ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్కి, మిగిలిన వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలండి, కానీ రోడ్డు మీద ప్రొటెస్ట్ జరుగుతుంది, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులుగా. సో రైట్ టు కమ్యూట్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ రోడ్స్, వాటిని మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగించుకునే హక్కు ఉంది కదా. సో అందుకని చెప్పేసి ప్రొటెస్ట్ చేసుకోవచ్చండి, కానీ ఎక్కడంటే అక్కడ కాదు, ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ అనేటటువంటిది ప్రొటెస్ట్కి కల్పించాలి, అక్కడ ప్రొటెస్ట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే అదర్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రొటెస్ట్ చేసే వాళ్ళకే కాదు మిగిలిన వాళ్ళకి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని మరి తీసుకోలేరు కదా అని చెప్పింది. దాన్ని రివ్యూ చేయండి అని వెళ్తే మేము చేయలేము అని చెప్పారు. అంతవరకు క్లియర్ కదా. సుప్రీంకోర్టుకి తనకు ఉండేటటువంటి జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ కింద ఇది చెప్పచ్చు, అంతేనా? అయితే ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటి ఒక్క పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటండి, ఏదైనా ఒక ఆర్టికల్ వస్తే దాంట్లో ఉండే ప్రతి పాయింట్ చదువుకొని ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఎగ్జామ్కి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటాం. ప్రస్తుతానికి ఇది క్లారిటీ. జ్యుడిషియల్ రివ్యూ పవర్ కింద ఇలా చెప్పచ్చు, కరెక్ట్. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా చూస్తే మనకి ఫార్మర్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ప్రొటెస్ట్ జరిగినప్పుడు కానీ, వీటన్నిటిలోనూ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఒక కమిటీని నియమించడము, ఆ కమిటీ వెళ్ళి సిటిజన్స్తో మాట్లాడుతుంది, ఇలా చెప్తుంది. ఇది చేయాల్సినటువంటి బాధ్యత మామూలుగా ఎగ్జిక్యూటివ్ది. కానీ సుప్రీంకోర్టు చేయాల్సిన పని ఏంటి మామూలుగా అయితే, దాంట్లో జస్టిస్ చెప్పాలి, ఏది కరెక్టో ఏది కాదు, అంతేగాని మీడియేట్ చేయడం అన్నటువంటిది సుప్రీంకోర్టు యొక్క పని కాదు. మీడియేట్ చేసుకోవడం ఇదంతా ఎగ్జిక్యూటివ్ చూసుకోవాలి. కానీ సుప్రీంకోర్టు ఈ విధంగా ఇన్వాల్వ్ అవ్వడము అంటే యావరేజ్ ఇండియన్ ఒక యావరేజ్ ఇండియన్ యొక్క ట్రస్ట్ని తీసేయడమే, తన యొక్క బాధ్యత నుంచి పక్కకు రావడమే, అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. బట్ అదొక ట్రెండ్ అని మీరు గమనించండి, ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. కమిటీస్ని నియమించడం ఇదంతా కాదు, సుప్రీంకోర్టు చేయాల్సింది ఏది కరెక్టే ఏది కాదు అడ్జుడికేట్ చేయాలి, మీడియేషన్ కాదు.
అదొక ఇంపార్టెంట్ ట్రెండ్. ఈ ఈ కేసు ఒకటి, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి డీక్రిమినలైజేషన్ ఆఫ్ కామెడీ అనేది ఇక్కడ హెడ్డింగ్గా చెప్పారండి. అయితే ఏంటి అసలు ఇక్కడ ఇంతకీ మనకి స్టాండప్ కామెడీ అని ఇదని చెప్పేసి కొన్ని రకాలుగా డీఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి స్టాండప్ కమీడియన్స్ని కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు రీసెంట్గా. సో అరెస్ట్కి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళ వ్యూ పాయింట్ని వినిపించే హక్కు ఉంది, అవునా కాదా? ఇందాకే మనము ఆర్టికల్ 19(1)A అనేటటువంటిది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అందరికీ ఇస్తుంది అనుకున్నాం. ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది హేట్ స్పీచ్కి ఈ రెండింటికి తేడా ఉందా లేదా? హేట్ స్పీచ్, సో హేట్ స్పీచ్ వేరు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వేరు. సో కామెడీ, కార్టూన్స్, పిక్చర్స్, వీటిలో ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్, కొన్ని మూవీస్ మీరు చూసుంటారు. సో మూవీస్ వాటిని బ్యాన్ చేయాలి అనడము, కమీడియన్స్ వీళ్ళని అరెస్ట్ చేయడము, ఎస్పెషల్లీ సెడిషన్ అని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, సెడిషన్ అని రకరకాల కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి అఫెన్స్ కింద మనం పరిగణించవచ్చా? అది ఇక్కడ క్వశ్చన్. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అన్నది ముందు క్లారిటీగా తెలుసుకోవాలండి. మనకి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసే హక్కు ఉంటుంది యాజ్ ఎ సిటిజన్స్గా, కానీ కంట్రీ మొత్తాన్ని డిఫేమ్, గవర్నమెంట్కి అగైనెస్ట్గా మనం మాట్లాడచ్చండి, కంట్రీకి కాదు. ఒక కమ్యూనిటీ మధ్య విభేదాలు తెచ్చేలాగా మాట్లాడడం, ఇవంతా హేట్ స్పీచ్ కిందకి వస్తుంది. సో ఆ కామెడీ అనేటటువంటిది అది సెన్సిటివ్గా డీల్ చేయాలి. అంటే ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది, ఏది హేట్ స్పీచ్ కిందకి వస్తుంది అని చెప్పి. కానీ ఎవరు దాన్ని చూడాలి? ఎవరైతే కేసు పెడుతున్నారో వాళ్ళు చూడాలి, వాళ్ళ యొక్క డిస్క్రిషన్. సో ఇప్పుడు ఒక కామెంట్ అనేటటువంటి దాన్ని ఇప్పుడు మీరు చూసే ఉంటారు, సుప్రీంకోర్టు కూడా వివిధ రకాల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్న కేసుల్ని యాక్సెప్ట్ చేయడం. సో ఒక చిన్న కామెంట్ అనేటటువంటిది, లేదా ఒక ట్వీట్ అనేటటువంటిది, ఒక జోక్ అనేటటువంటిది, లేదా ఒక కార్టూన్ అనేటటువంటిది, దాన్ని ఎంత టాలరెన్స్గా తీసుకోవాలి, అది నిజంగానే వైలెన్స్ని, హేట్రెడ్ని పెంచుతుందా? ఫస్ట్ టెస్ట్ అదే అండి. అది నిజంగానే వైలెన్స్ని, హేట్రెడ్ని పెంచుతుందా అన్నది ముందు చూడాలి. నాకు నచ్చలేదు నేను అరెస్ట్ చేస్తాననేటటువంటిది కాదు, అది డెమోక్రసీకి విరుద్ధం. సో ఇది చాలా థిన్ లైన్ అండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, హేట్ స్పీచ్కి చాలా థిన్ లైన్ ఉంటుంది. సో ఆ థిన్ లైన్ని క్రాస్ చేసి వెళ్ళారా లేదా, అది టెస్ట్ అనేటటువంటిది ప్రాపర్గా చేయాలి. అంతేగాని ప్రతి దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్, కామెడీ, కార్టూన్ ప్రతి దాన్ని కూడా కంటెంప్ట్గా కానీ సెడిషన్గా కానీ పరిగణిస్తే ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీగా ఉండదు. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి రీసెంట్గా చూడండి, 2020లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటటువంటివి పాండమిక్ వల్ల తగ్గాయి. కానీ ఎంత తగ్గినా సరే మనము ఈ సెంచరీ 2100వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంటే ముందు టైమ్స్తో, అంటే 1750s పోలిస్తే, అప్పుడున్న టెంపరేచర్స్తో పోలిస్తే 2100 కల్లా ఒక 3 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ ఎక్కువగా భూమి వేడెక్కుతుంది. మామూలుగా అయితే ఇది చాలా మనకి ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కలగజేస్తుంది. అందుకని ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అంటాం. ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కింద అది 2 డిగ్రీలు పెరిగేలాగా, మ్యాక్సిమం 2 డిగ్రీలు, వీలైతే 1.5 డిగ్రీస్ పెరిగేంత వరకు లిమిట్ చేసుకోగలిగితే బాగుంటుంది అని. కానీ UNEP ప్రకారం మనం ఏం చేసినా సరే ప్రస్తుతం మనం చేస్తున్న ప్రకారం చూస్తే 3 డిగ్రీస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు చూడండి, ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరగబోతుంది. 10 మందిలో 9 మంది వరల్డ్లో ఉన్న మొత్తంలో పొల్యూటెడ్ ఎయిర్ని పీల్చుకునేటటువంటి పరిస్థితి 2100వ సంవత్సరం కల్లా. మరి ఏం చేద్దాం? ఆల్రెడీ వివిధ కంట్రీస్ మరి మనం డిఫరెంట్ మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉన్నాం. దాంతోపాటు అంటే మనం ఇండివిజువల్గా కంట్రీ వైడ్గా మెజర్స్ తీసుకోవడంతో పాటు ఇంటర్నేషనల్గాను మెజర్స్ అని చెప్పారు. సో ఇండివిజువల్గా మనము ఒక ఇండివిజువల్, ఒక నేషన్, దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో, సో ఇలా అన్ని లెవెల్స్లోనూ మనం మెజర్స్ తీసుకోగలిగి యునైటెడ్గా మనం అందరం కనుక దీన్ని అడ్రస్ చేయకపోతే దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి నష్టాలని మనం అందరము ఎక్స్పీరియన్స్ చేయాల్సి రావచ్చు
రైట్. మనకి ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ వీటిలో ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నాం, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదే. గ్లోబల్ కార్బన్ ట్రేడింగ్ అంటున్నాం. గ్లోబల్ కార్బన్ ట్రేడింగ్ మార్కెట్స్ అయితేనేమి, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్ అయితేనేమి, వీటిలో ఏవైతే ఇంటర్నేషనల్ మెజర్స్ ఉన్నాయో దాంట్లో గ్యాప్స్ ఉన్నాయి, నేషనల్ మెజర్స్ ఉన్నాయో దాంట్లోనూ గ్యాప్స్ ఉన్నాయి. మనం ఇండివిజువల్గా అవేర్నెస్తో మనము ఉండాలి, అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. వీటన్నిటిని అడ్రస్ చేయలేకపోతే యుఎన్ఈపీ చెప్పినట్టు మనకి టెంపరేచర్స్ పెరిగి అడ్వర్స్ ఇంపాక్ట్ మనం ఫేస్ చేయబోతున్నాము. మరి ఈ కంటెక్స్లో ఒక్కసారి క్లైమేట్ చేంజ్ దాన్ని ఎదుర్కోవడానికి ఇండియా తీసుకున్న మెజర్స్ ఏంటి అది ఒకసారి చదువుతారా? దాన్ని నేను మెయిన్స్ క్వశ్చన్గా ఇస్తున్నాను. క్లైమేట్ చేంజ్ని దాన్ని ఎదుర్కోవడానికి ఇండియా తీసుకున్న మెజర్స్ గురించి క్వశ్చన్ ఇవ్వబోతున్నానండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్లో చదువుకుంటాం. ఇక్కడ గవర్నమెంట్ అనేటటువంటిది పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. ఫార్మర్స్ దగ్గర నుంచి క్రాప్ని కొనుక్కున్నప్పుడు ఆ ప్రొక్యూర్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి. ఆ పేమెంట్ అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా ఫార్మర్ యొక్క అకౌంట్లోనే పడేలాగా చూడడం అనమాట. దానివల్ల ఏమవుతుంది, మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, మిడిల్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని ఈ విధంగా మారుస్తాం. గవర్నమెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు వాళ్ళకి ఎంఎస్పి అనేటటువంటి ధరని పే చేసి కొనుక్కుంటుందండి, అవునా? ఆ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎవరికైతే పే చేయాలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో పడాలి. దానికోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేస్తాము. ఆల్రెడీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా వీటిలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు. ఓవరాల్గా ఏంటండి, ఫార్మర్స్కి వెళ్ళేటటువంటి బెనిఫిట్స్ డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళేలాగా చూడడం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో పడేలాగా అది ఇక్కడ చెప్తున్నటువంటి మెజర్. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించిందండి. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ని రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఎందుకు మనం ఆపరేట్ చేయలేమో చెప్పండి అని అడిగారండి. రీసెంట్గా కొంతమంది ఒక పిటిషన్ని ఫైల్ చేశారు. ఏమని, ఇప్పుడు ఎన్నో రకాలుగా మోడర్న్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ వచ్చింది కదా, ఎస్పెషల్లీ ఐసీటీ వీటన్నిటిలో ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చాయి కదా. అలాంటి కంటెక్స్లో లెట్సే నేను ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉన్నాను, నా ఓటు ఇక్కడెక్కడో తెలంగాణలో ఉంది అనుకుందాం. సో నేను ఎందుకని మరి అక్కడి నుంచి ఇక్కడికి ఓటు వేయలేను? రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేటటువంటిది ఎందుకు మనం చేయలేము అన్నట్టుగా వాళ్ళు పిటిషన్ వేశారు. దాంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మరియు యూనియన్ గవర్నమెంట్ని మీరేమనుకుంటున్నారు, సెక్యూర్డ్గా సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉండేలాగా రిమోట్ ఎలక్షన్ సిస్టమ్ని పెడితే బాగుంటుంది కదా. ఎస్పెషలీ మైగ్రెంట్స్ వీళ్ళంతా కూడా వర్క్ అవి ఎక్కడో ఉండి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఓటింగ్ అనేటటువంటిది వెయ్యాలి అంటే ప్రతిసారి ఆ విలేజ్కి రావాలి లేదా ఆ ప్రదేశానికి రావాలి, అది కష్టం కదా. సో ఎందుకని ఇలా పెట్టలేమో అని అడిగారండి. టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఏమున్నాయి చూడండి అని. ఇంకా వాళ్ళు ఏం రిప్లై ఇయ్యలేదు, ఇస్తారు. మరి దానికంటే ముందు మనకి ఈవీఎం అనేటటువంటిది తెలియాలండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ చూడండి, 2010లో ఈ పోస్టల్ బ్యాలెట్, ఈ పోస్ట్ ఒకదాన్ని స్టాంప్ని కూడా దీని పేరు మీద ఇవ్వడం జరిగింది. మనం టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పటికే మీరు గమనించుంటారు ఈవీఎంస్ అనేటటువంటివి ఫ్లాడ్, ఈవీఎంస్ని హ్యాక్ చేసి ఈ విధంగా ఓటింగ్ ఇచ్చేస్తున్నారని ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పటికి అసలు ఈవీఎంస్ అనేటటువంటివి స్టాండ్ అలోన్ సిస్టమ్స్. స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు రిమోట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే ఇంటర్నెట్ ఇవన్నీ ఉండాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమీ లేకుంటేనే ఎన్నో రకాల కంప్లైంట్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఏ చిన్నది జరిగినా సరే ఎలక్షన్స్ యొక్క శాంక్టిటీ, దాని మీద ఉన్న నమ్మకాన్నే కోల్పోయే అధికారం ఉంటుంది. ఇంకొక ప్రిలిమ్స్కి సంబంధించిన ఒక చిన్న విషయం అండి, ఎలక్షన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఏంటి అదంతా కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పిఏ చట్టము 1951 దీంట్లో రాసి ఉంటుందండి. ఒకవేళ ఇలాంటి రిమోట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ని కానీ ఏదన్నా ఇంట్రడ్యూస్ చేయాలంటే కూడా ఈ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేయాలి. సరే, మరి మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఓవరాల్గా మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో హెల్త్ కేర్కి సంబంధించి మనం తక్కువ స్పెండ్ చేస్తున్నాము. ఎందుకు లోగా ఉంది, మనకి హెల్త్ ఇండికేటర్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉన్నాయి, అయినా సరే ఎందుకు తక్కువ స్పెండ్ చేస్తున్నాము, ఏ విధంగా మరి ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయగలం ఇమ్మీడియట్గా చెప్పండి అంటున్నారు. సో హెల్త్ కేర్కి సంబంధించి ఇక రాయాలి, ఎంత స్పెండ్ చేస్తున్నాము ఇవంతా రాయాలి. సో హెల్త్ కేర్ ఇండికేటర్స్ ఏంటో మీరు రాయాలి. ఆ తర్వాత ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలో అవి రాయాలండి.
రైట్? ఇదిగో ఏ తీసుకుంటే ఏమవుతుంది అని కాదు, ఎంత స్పెండ్ చేస్తున్నాం ఏంటి అన్నది ఫస్ట్ మీరు రాయండి. ఆ తర్వాత ఏ విధంగా ఎక్స్పెండిచర్ పెంచుకోవాలో అది కూడా రాయండి. ఇక్కడ చూడండి. సో బడ్జెట్లో రీసెంట్గా ఇలా చెప్పారు, మనకి ఆరోగ్యం కోసం చేసే ఖర్చు ఎందుకు తక్కువగా ఉంది, ఎంత ఉందో రాయండి. ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఉందో రాయండి. సో దానికి ఎందుకని ఇమ్మీడియట్గా ఏ విధంగా అడ్రస్ చేయాలి అని రాయాలండి. ఎందుకు చేయాలి అని కాదు, ఏ విధంగా ఎక్స్పెండిచర్ని పెంచుకోవాలి, దాన్ని చేస్తే ఏమవుతుందన్నది షార్ట్గా రాయొచ్చు, కానీ ఏ విధంగా పెంచాలన్నది మీరు రాయాలి. రైట్, ఇక్కడ చూడండి. సో ఏ విధంగా హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఉంది, ఎందుకు తక్కువగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉందో ముందు రాసి ఎందుకు తక్కువగా ఉందో రాయండి. సో ఎందుకు పెంచాలి, ఏ విధంగా పెంచాలో కూడా రాయాలి. రైట్, ఏ విధంగా పెంచాలి అన్నది కూడా మీరు మెన్షన్ చేయండి. రైట్, రీసెంట్గా హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ ఇలా ఉంది. సో ఇదిగో మనకి బెటర్గా లేదు హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ అని చెప్పేదానికి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్. సో ఏ విధంగా పెంచుకోవాలి, దానికి గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేయాలి, ఒకసారి చూడండి. బాగా రాశారు, గుడ్. సరే, ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్స్ రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.